అందరికీ నమస్కారం. నా పేరు రమ. మై రొమాంటిక్ డాన్ 33వ భాగం. రచయిత శ్రీలు గారు. జననితో మాట్లాడాలి, ఇంకొంచెం సేపు ఇక్కడే ఉన్నా నాకు మౌంటింగ్ వచ్చేలా ఉందని కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు. స్ట్రైట్గా తన గెస్ట్ హౌస్కి వెళ్ళి బట్టలు లేకుండా బాక్సర్ మీదనే ఇంకొక ఫుల్ బాటిల్ని ఎత్తి తాగి అక్కడే ఉన్న డ్రగ్ని చేతి మీద వేసుకొని గాఢంగా పీల్చి అప్పటి వరకు చేసిన శ్రమదానానికి మళ్ళీ నైట్కి కూడా చేయాలి కాబట్టి సోఫాలోనే పడి నిద్రలోకి జారుకున్నాడు. ఇవేవి తెలియని జనని మాత్రం ఎప్పట్లాగానే వాళ్ళ అమ్మతో గొడవ పడుతూ తన టైంని హాయిగా గడపసాగింది. జనని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మతో ఆగకుండా రోజు జరిగింది వాగుతూనే ఉండేసరికి వాళ్ళమ్మ, అబ్బాయి ఏంటే నీ గోల, తట్టుకోలేకపోతున్నాను, నువ్వే ఇలా ఉంటే ఇంకా నీ స్టూడెంట్స్ ఎలా ఉంటారో వామ్ము అని జనని ఆ అబ్బాయి ప్రపోజ్ చేయడం అండ్ కాలేజీలో జరిగిందంతా చెప్పగానే, బాబోయ్ నువ్వే అనుకుంటే నీకన్నా దారుణంగా ఉన్నారుగా, నువ్వే ఇలా ఉన్నావని అంటుంది. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పానే జనని, కోపాన్ని కాస్త తగ్గించుకోమని, దీనివల్ల నీకే ప్రాబ్లం వస్తుందేమోనని నాకు భయంగా ఉందే అని అంటూ ఉంటుంది. అయినా ఎందుకే నీకంత కోపము జనని, కొంచెం నిదానంగా చెప్పొచ్చు కదా. వాళ్ళ అమ్మ మాటకి సీరియస్గా చూసి, కాలేజ్లో నేను ఎలా బిహేవ్ చేయాలి, లెక్చర్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియని అలాంటి వాళ్ళ కోసం ఇంతకంటే ఇంకేం ఎలా చెప్పాలి, అలాంటి వెధవలకి ఇలా కొట్టే చెప్పాలి, బాబు నాన్న అని బ్రతిమాలితే వినే రకం కాదు వాళ్ళు అంది వెటకారంగా. డబ్బుందన్న బలుపు బాడీలో ఫుల్గా నిండిపోయింది. అలాంటి వాడికి 4 పీకితేనే కరెక్ట్. అసలు అంత జరిగిన వాళ్ళు కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ కానీ, తప్పు చేశాను అన్న ఫీలింగ్ కానీ కొంచెం కూడా లేదు. సో వాళ్ళకి జర్నీ ట్రీట్మెంటే కరెక్ట్, నువ్వేం వర్రీ అవ్వకు, రేపు నాకు తెలిసి వాడు కాలేజీలో పెద్ద పంచాయతీయే పెడతాడు చూడు అని వాళ్ళ నాన్న వైపు చూసి, అసలు ఈవిని ఎలా నాన్న పెళ్లి చేసుకున్నారు, మరీ ఇంత పిరిగ్గా ఉంది అని అంది. జనని మాటకి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని జననిని సీరియస్గా చూస్తుంటే వాళ్ళ అమ్మ బొగ్గగిల్లి ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోయింది. జనని వాళ్ళ అమ్మ కోపంగా, అసలు దీనికి లెక్చరర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా, స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాల్సింది పోయి అదే స్టూడెంట్ లాగా బిహేవ్ చేస్తోంది, ఎవడు చేసుకుంటాడో కానీ పాపం వాడి మీద నాకు ఇప్పటి నుండే ఎక్కడలేని జాలి పుట్టుకొచ్చేస్తోంది అని అంటుంది. జనని సీరియస్గా వాళ్ళ అమ్మ వైపు చూసి ఏదో మాట్లాడబోయే లోపుగానే, ఇంతకీ నీ పుత్రుడు కాల్ చేశాడా లేదా అని టాపిక్ని డైవర్ట్ చేస్తాడు జనని వాళ్ళ నాన్న. జనని చిన్నగా నవ్వుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ, వాడు మీ కూతురులా రౌడీ కాదు, చాలా ఇన్నోసెంట్, ఇందాకే కాల్ చేశాడు, వాడు రీసెర్చ్ అయిపోవచ్చిందంట, ఇక్కడికి రావాలా లేదా, అక్కడికే జాబ్ చేయాలా అని ఆలోచిస్తున్నాను చెప్పాడని కోపంగా వంటగదిలోకి వెళ్ళిపోయారు ఆవిడ. కాసేపటికి అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి డిన్నర్ చేశారు. వాళ్ళ అమ్మని కదిలిస్తే ఖర్చేలాగా ఉంది అని, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆవిడ చెప్పే క్లాస్ వినాల్సి వస్తుందని గబగబా తినేసి ఆ ఇద్దరు బుగ్గ మీద ముద్దు పెట్టుకొని గుడ్ నైట్ చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే చెప్పాల్సిన క్లాసెస్కి ప్రిపేర్ అవుతూ అలానే నిద్రపోయింది. నెక్స్ట్ డే కాలేజీలో ఏం జరుగుతుందో తనకి ఐడియా లేక వేరే దేశం నుండి డ్రగ్స్ తెప్పించి ఇక్కడ బిజినెస్ని రన్ చేస్తూ కోట్లు కూడబెట్టిన వాడే డేవిడ్ తండ్రి స్టీఫెన్ పెద్ద డీల్ కోసం అబ్రాడ్ వెళ్ళి అది ఫినిష్ చేసుకొని పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఇంకా వెపన్స్ని ఇండియాకి ఇల్లీగల్గా షిప్పింగ్ చేయించి ఆ రోజే అతను హైదరాబాద్కు వచ్చాడు. స్టీఫెన్ ఎలాంటి వాడైనా సరే కొడుకంటే ఎనలేని ప్రేమ కదా, అందుకే వాడు ఎదవని తెలిసినా కూడా నాకంటే పెద్ద ఎదవ కాదులే అని సర్ది చెప్పుకొని ఆ ఎదవన్నర ఎదవ కోసం వచ్చాడు. ఈ పెద్ద ఎదవ రావటమే కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుసు కాబట్టి డైరెక్ట్గా గెస్ట్ హౌస్కే వెళ్ళిపోయాడు స్టీఫెన్. కార్ని ఆపి సెక్యూరిటీ డోర్ ఓపెన్ చేయగానే చాలా ఎగ్జైటింగ్గా లోపలికి వెళ్ళాడు కొడుకు కోసం. ఇతను లోపలికి వెళ్ళేసరికి ఒంటి మీద బట్టలతో పాటు స్ప్రో కూడా లేకుండా ఫుల్గా మత్తులో తేలుతూ ఉన్నాడు. అంటే బాక్సర్తోనే ఉన్నాడులేండి. కొడుకు డ్రగ్స్ తీసుకున్నాడు అని తెలిసిన ఈ టైంలో మెయిట్స్ ఇంకా సెక్యూరిటీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరో ఒక అమ్మాయితో ఉంటాడనుకున్నాడు. కానీ ఒక్కడే, అది కూడా హాల్లో ఎందుకు పడుకున్నాడో అర్థం కాక లేపాలని చూశాడు. ఆల్రెడీ చేయాల్సిన చండాలం అంతా చేసి వచ్చే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు అని తెలియదు కదా పాపం ఆయన గారికి. స్టీఫెన్ ఎంత లేపడానికి ట్రై చేసినా కూడా బేబ్ అంటూ ఏదో మత్తుగా కలవరిస్తూ ఉంటే బురదలో మునిగిన పందిలాగా ఆ సోఫాలోనే పడి పొర్లాడుతూ ఉన్నాడు డేవిడ్. సారీ పందిగారు, వాడిని మీతో పోల్చి మీ పరువు తీసి మీ మనోభావాలు దెబ్బతీసి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఎంతసేపటికి లెగవని కొడుకు తీరుకి మత్తు ఇంకా పూర్తిగా దిగలేదని అనుకొని ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళిపోయాడు స్టీఫెన్. డిన్నర్ టైంలో కూడా డేవిడ్ లేవకపోయేసరికి తను చెప్పాలి అనుకున్న విషయాన్ని మార్నింగ్ అతనికి చెప్పొచ్చులే అని అనుకుంటూ సెక్యూరిటీని చూస్తూ ఉండమని చెప్పేసి
అతను అతని గదిలోకి వెళ్ళిపోయాడు పడుకోవడానికి. నైట్ అంతా మత్తులో తేలిన డేవిడ్కి ఎర్లీ మార్నింగ్ 3కి మెలకు వచ్చి రోజు తను పడుకునే బెడ్ అనుకొని పక్కకు తిరిగాడు. అది సోఫా అయ్యేసరికి డామ్ అని కింద పడ్డాడు. ఆ సౌండ్కి అక్కడ నిద్రలో తూగుతున్న సెక్యూరిటీ నిద్ర మొంపు దెబ్బకి వదలడంతో కంగారుగా డేవిడ్ దగ్గరికి వెళ్ళి సార్ అని చిన్నగా తట్టి లేపాలని చూశాడు. అప్పటికే మెలకువగా వచ్చిన డేవిడ్కి కింద అతను పడేసరికి మోచేయి బలంగా తగిలి నొప్పి పుడుతూ ఉంటే ఒంటి మీద లేని బట్టల కింద మార్బుల్స్ పెడుతున్న చలికి నిద్రమొంపు వదిలి పైకి అతని హెల్ప్తో లేచాడు. తన ఎదురుగా ఉన్న సెక్యూరిటీని చూసి చిరాగ్గా ఫేస్ పెట్టుకొని నువ్వేంటి నా రూమ్లో అని అన్నాడు. అతను విచిత్రంగా చూసి సారీ సార్, ఇది మీ రూమ్ కాదు, నిన్న మీరు కాలేజ్ నుండి వచ్చి హాల్లోనే పడుకున్నారు, మళ్ళీ ఇప్పుడే లేచారు. స్టీఫెన్ సార్ వచ్చారు మీకోసం, మిమ్మల్ని లేపడానికి ఎంత ట్రై చేసినా మీరు లేవకపోయేసరికి నన్ను మిమ్మల్ని చూసుకోమని సార్ వెళ్ళి పడుకున్నారని చెప్పాడు. విసుగ్గా అతని వైపు చూసి టైం ఎంత అని అడిగాడు. సార్ మార్నింగ్ 3 అవుతోందన్నాడు వాడు. వాట్ 3 అంటే నేను నైట్ ఒక్కడనే ఉన్నానా అని అన్నాడు. ఇందులో కొంచెం రొమాన్స్ ఇంకా బోల్డ్ కంటెంట్ ఉంటుంది అండ్ కొద్దిగా సెన్సిటివ్ టాపిక్స్ కూడా ఉంటాయి. నచ్చని వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేయొచ్చు. డేవిడ్ దేని గురించి అన్నాడో తనకు తెలుసు కాబట్టి ఎస్ సార్ అన్నాడు. ఆ సెక్యూరిటీ వాట్ ద ఫా అని అరిచి పైకి లేచాడు. అతని అరుపుకి కొద్దిగా వెనక్కి జరిగి నన్నెందుకు లేపలేదు, నా నైట్ అంతా స్పాయిల్ అయింది ఈడియట్, ఐ హావ్ ప్లాన్ సో మచ్, ఇంకెందుకు మీరు ఉందని గట్టిగా అరుస్తుంటే సార్ పెద్ద సార్ ఈవినింగే వచ్చారు సార్, ఎంత ట్రై చేసినా మీరు లేవలేదు, అందుకే ఇక్కడ డిస్టర్బ్ చేయొద్దని నన్ను ఇక్కడ ఉండమని చెప్పి వెళ్ళిపోయారన్నాడు. వాడు ఎక్కడ వీడి మెంటల్తో తను ఏం చేస్తాడో అని షిట్ ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అని జుట్టు రబ్ చేసుకుంటూ పైన ఉన్న తన రూమ్కి వెళ్ళిపోయాడు. డేవిడ్ అరుపుకి పాపం వాడు సైలెంట్గా వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి స్ట్రైట్గా బాత్రూమ్కి వెళ్ళి టబ్లో నీళ్లు నింపేసి ఒంటి మీద ఏం లేకుండా దానిలోకి దిగాడు. ఆలోచిస్తూ కూర్చున్న తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్న జనని రూపం చూస్తూ ఉఫ్ బేబీ యు ఆర్ డిస్టర్బింగ్ మీ లైక్ నో వన్ అండ్ నీ ఫిగర్ గాడ్ డామ్ హాట్, అది నాకు మాత్రమే సొంతం కావాలి. ఇప్పటి వరకు నాతో ఎంతోమంది బెడ్ షేర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బలవంతంగానో లేక భయపడితేనో వచ్చిన వాళ్ళే, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నిన్ను మాత్రమే నీ ఇష్టంతో నా సొంతం చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. నాకు అలా అనిపిస్తోంది కూడా. నీ లైఫ్లో ప్రతిరోజు నువ్వు నాతోనే స్పెండ్ చేసేలా చేయాలనిపిస్తోంది. వేరే వాళ్ళతో నువ్వు కనుక రొమాన్స్ చేస్తేనా నువ్వే గుర్తొస్తున్నావు. కాంట్ వెయిట్ టు మేక్ యూ మైండ్ అండ్ ఎంజాయ్ యువర్ బ్యూటిఫుల్ అండ్ హార్ట్ బాడీ అన్నాడు. రే ఇది కానీ మా విక్కీ గారికి తెలిసిందా నీ బాడీలో ఏ పార్ట్ కూడా పనికి రాకుండా చేస్తాడు. కోర్స్ జనని అయినా అలానే చేస్తుందనుకో. కాసేపు జనని ఊహల్లో తేలిపోయి బాత్ చేసి బయటకొచ్చి రాత్రి మిస్ అయిన వర్కౌట్ బదులు జిమ్లో వర్కౌట్ చేయడానికి వెళ్ళాడు. ఎంతసేపు చేశాడో కానీ మేడ్ ప్రోటీన్ షేక్ బాటిల్ తీసుకొచ్చి సార్ మిమ్మల్ని పెద్ద సార్ రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళింది. ప్రోటీన్ షేక్ తాగి మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి కిందకు వెళ్ళిపోయాడు. అప్పటికే స్టీఫెన్ డైనింగ్ టేబుల్ మీద వెయిట్ చేస్తూ ఉన్నాడు. తండ్రి కొడుకులు ఇద్దరు పలకరింపులు అయ్యాక డేవిడ్ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి, బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి నీ రూమ్కి పద అన్నాడు. ఏదో ఇంపార్టెంట్ విషయం అనుకుని ఓకే డాడ్ అని ఇద్దరు కూడా తిని పైకి వెళ్ళారు. టెల్ మీ డాడ్ ఎలా జరిగింది మీ ట్రిప్ ఇంకా డీల్ అన్నాడు. ఎస్ అంతా ఓకే, కానీ ఆ సికిందర్ బాయ్ మాత్రం చాలా ప్రాబ్లంగా ఉన్నాడు. అసలు మన మెయిన్ టార్గెట్ ముంబై, బట్ అది కంప్లీట్గా వాడి కంట్రోల్లోనే ఉంది. వేరే స్టేట్స్లో కూడా వాడి కళ్ళకి చిక్కకుండా ఉంటూ చాలా కష్టంగా బిజినెస్ చేస్తున్నాం. బట్ ముంబైతో పాటు మిగిలిన స్టేట్స్ అన్ని చోట్ల కూడా మనకి తిరుగు ఉండకూడదు, అంటే వాడు మనకి అడ్డు రాకూడదు. అలా జరగాలంటే ఒకటి వాడిని మనం కొనేసి మన వైపు తిప్పుకోవాలి, లేదా అసలు ఈ భూమిపైన వాడిని లేకుండా అయినా చెయ్యాలి. రెండోది అంత ఈజీ కాదు కాబట్టి ఎలా అయినా వాడిని మన వైపుకే తిప్పుకోవాలి. అందుకే రేపు వాడితో మీటింగ్ అరేంజ్ చేశాను. సో ఈరోజు మనకి సపోర్ట్ చేసే వాళ్ళతో మాట్లాడి ఫైనల్గా రేపు మీటింగ్ కోసం మనము ప్రిపేర్ అవ్వాలి అన్నాడు. డేవిడ్ మాత్రం తనకు అదేం పట్టనట్టుగా డూ యాజ్ యువర్ విష్ డాడ్ అన్నాడు కొంచెం విసుగ్గా. కొడుకు బిహేవియర్కి నొసలు ముడేసి ఐ నో, బట్ మీటింగ్ అంటే నా వారసుడిగా నువ్వు కూడా ఉండాలి కదా, సో రెడీ అవ్వు వెళ్దామన్నాడు. వాట్ నేను రావాలా? నో వే, ఐ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ వర్క్, ఇదంతా నథింగ్ దాని ముందు, సో ప్లీజ్ హ్యాండిల్ ఇట్ యువర్ సెల్ఫ్ డాడ్ అన్నాడు విసుగ్గా. ఎప్పుడు ఇలాంటి మీటింగ్స్ అన్నా డీలింగ్స్ అన్నా కూడా ముందు ఉండే కొడుకు ఇప్పుడు ఇలా మాట్లాడడం అతనికి ఒక రకమైన షాక్ని కలిగించింది స్టీఫెన్కి. డేవిడ్ ఆర్ యూ ఓకే? ఏంటి కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్, నువ్వు తప్పకుండా ఉండాలి డేవిడ్ అని అన్నాడు స్టీఫెన్ కొంచెం సీరియస్గా. ఓ కమాన్ డాడ్, ఐ హ్యావ్ బిగ్గర్ ఇంపార్టెంట్ వర్క్ దాన్ దిస్ ట్రూ, ఐఎమ్ నాట్ కమింగ్
ఇట్స్ ఫైనల్ అన్నాడు. కొడుక్కి ఇంపార్టెంట్ వర్క్ అంటే ఏంటో తెలుసు కాబట్టి. డేవిడ్, నీ వర్క్ ఏంటో నాకు అర్థమైంది. కొత్త చిక్ దొరికిందా అని డేవిడ్ చిన్న స్మైల్ ఇవ్వగానే, అయినో నీకు కావాలనుకుంటే ఎంత డబ్బు ఇచ్చైనా దాన్ని తెచ్చుకొని నైట్ అంతా ఎంజాయ్ చేయి, బట్ మీటింగ్ రా అన్నాడు డేవిడ్ జనని తలుచుకుంటూ. ఇట్స్ నాట్ అబౌట్ మనీ డాడ్ అన్నాడు. సో కావాలి అంటే వార్నింగ్ ఇచ్చి తెచ్చుకో, నీకు అలవాటే కదా ఇదంతా అన్నాడు. నో డాడ్, షీ ఈస్ నాట్ లైక్ దట్. డబ్బుకి వార్నింగ్కి పడే అమ్మాయి కాదు. షీ ఈస్ డిఫరెంట్. ఐ వాంట్ హర్ కంప్లీట్లీ ఎవ్రీ డే అండ్ నైట్ ఆఫ్ మై లైఫ్. ఐ ఆమ్ మ్యాడ్ అబౌట్ హెర్. సో నేను మీతో రావట్లేదు, ఇప్పటికే తనని చాలా మిస్ అవుతున్నా. ఐ వాంట్ టు సీ హెర్. ఐ ఆమ్ గోయింగ్ టు కాలేజ్ అని అక్కడి నుంచి కదలబోతుంటే అప్పటికే విచిత్రంగా ఉన్న కొడుకు బిహేవియర్కి, వెయిట్ డేవిడ్, డూ యూ లవ్ హర్ అన్నాడు కొంచెం డౌట్. కానీ ఎందుకంటే కొడుకు ఎలాంటివాడో అతనికి బాగా తెలుసు కదా. సైడ్ స్మైల్ చేస్తూ ఐ వాంట్ హెర్ డాడ్, దట్స్ ఇట్ అని అన్నాడు డేవిడ్. ఓకే ఫైన్. హూ ఇస్ షీ? కాలేజ్కి వెళ్ళాలని అంటున్నావు అంటే తను కూడా కాలేజ్లో నీతో పాటే చదువుతోందా అని అన్నాడు స్టీఫెన్ వాళ్ళ డాడీ వైపు తిరిగి. డేవిడ్, నో, షీ ఈజ్ ఏ లెక్చరర్ అండ్ నిన్ననే జాయిన్ అయింది అన్నాడు. వాట్, లెక్చరరా? అంటే ఒక ఆంటీ కోసం ఇదంతా అన్నాడు విసుగ్గా. హహా నో డాడ్, షీ ఈజ్ యంగ్ అండ్ డైనమిక్. ఐ జస్ట్ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ హెర్ అండ్ ఐ వాంట్ హెర్ అట్ ఎనీ కాస్ట్ అన్నాడు. కొడుకుని ఇంతగా ఇంప్రెస్ చేసింది ఎవరో కనుక్కోవాలని. ఓకే ఫైన్, వాట్స్ హర్ నేమ్ అన్నాడు డేవిడ్ సైడ్ స్మైల్ చేసి. ఐ థింక్ జనని అండ్ షీ ఈజ్ జస్ట్ ఆసమ్ డాడ్ అన్నాడు గుండెల మీద రుద్దుకుంటూ. ఓకే ఫైన్, నువ్వు వెళ్ళు, బట్ రేపు మాత్రం ఆ సికిందర్ పైని కలవడానికి నువ్వు రావాల్సిందే, ఇందులో నో చేంజ్ అన్నాడు కొంచెం అయిష్టంగానే. ఓకే ఐ విల్ కమ్, నేను వెళ్తున్నా అని చెప్పి కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు. ముందే వెళ్ళి జనని కోసం వాచ్మెన్ డ్యూటీ చేయడానికి. పాపం వాడికి తెలియకుండానే ఈరోజు భార్యని రేపు హస్బెండ్ని కలవడానికి ప్లాన్ చేసుకున్నాడు. పిచ్చి పుచ్చకాయ. జనని నైస్, నా కొడుకుని ఇంప్రెస్ చేసింది అంటే షీ సంథింగ్ స్పెషల్. చూడాలి ఎవరో తను, ఎవరైనా కావచ్చు. ఒక్కసారి నా కొడుకు కోరుకున్నాడంటే వాడికి దక్కి తీరాలి. సో జనని, నువ్వు ఎప్పటికైనా నా కొడుకు మాత్రమే సొంతం అని అనుకున్నాడు స్టీఫెన్. అసలు ఒక రకంగా మీరే జనని విక్కీ కలవడానికి కూడా కారణమయ్యారని తెలిస్తే గుక్కపట్టి ఏడుస్తారేమో పాపం ఈ తండ్రి కొడుకులు. జననిని చూడాలనే ఆత్రంలో 1 అవర్ ముందుగానే కాలేజ్కి వెళ్ళి పార్కింగ్లోనే వెయిట్ చేస్తూ ఉన్నాడు డేవిడ్. జనని ఇక్కడ వాళ్ళ అమ్మతోటి యథావిధిగా సుప్రభాతం స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళ అమ్మని తిట్టుకుంటూనే లేచి రెడీ అయ్యి బయటకు వచ్చింది. అట్లతో పాటు వాళ్ళమ్మ తిట్లు కూడా తిని వాటిని కష్టంగా అరిగించుకుంటూ వాళ్ళ నాన్నతో పాటు కాలేజ్కి స్టార్ట్ అయ్యి దారిలో ఎల్కేజీ పిల్లలాగా వాళ్ళ అమ్మ మీద కంప్లైంట్స్ చెప్తూ కాలేజ్కి చేరుకుంది. ఈలోపు డేవిడ్ని ఒక లుక్ వేద్దాం మనం. జనని కోసం ఎప్పుడూ లేనిది గంట ముందుగానే వచ్చిన డేవిడ్కి ఏం చేయాలో అర్థం కాక నిన్న తన అడ్రస్ తీసుకున్న మైనా గుర్తొస్తే, అవును ఇది నిన్న గెస్ట్ హౌస్కి వచ్చిందా, ఉఫ్ ఆ సెక్యూరిటీకి నేను చెప్తే కానీ ఎలా చేయడు, నేను ఫుల్గా తాగేసి పడిపోయి ఉన్నాను, పాపం వచ్చి వెళ్ళిందేమో, అసలు బాగా ఆత్రంగా ఉంది పాప, నిద్రపోకుండా ఉంటే నైట్ అంతా దాని పని చూసేవాడిని, మిస్ అయిపోయింది, కాలేజీకి వస్తే ఇక్కడ పని కావించాలి, పిలిస్తే వచ్చేసేలాగే ఉంది అని సిగార్ తీసి వెలిగిస్తూ గేట్ వైపు చూస్తున్నాడు. కాసేపటికి రీటాతో పాటు మైనా కూడా రావడం చూసి, పిట్ట కాలేజ్కి వచ్చింది, ఎప్పుడు వాడే మన రూమ్తో ఈరోజు మళ్ళీ అవసరం పడేలాగే ఉంది అని సైడ్ స్మైల్ ఇచ్చాడు. ఇదంతా కల్పితం, ఎవరిని ఉద్దేశించింది కాదు, నచ్చకపోతే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. పాపం మైనా పాప నిన్నటి గురించి రీటాతో చెప్తూ తన గోడు వెళ్ళబోసుకుంటోంది. రీటా మాత్రం అది తనకి అనవసరం అన్నట్టుగా తన క్లాస్ రూమ్కి వెళ్ళింది. ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నా కూడా రాకపోతే మళ్ళీ డేవిడ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని మాత్రమే వచ్చింది. పాపం డేవిడ్ ఎదురుచూపులు ఫలించి జనని కారు నుండి బయటకు దిగింది. బ్లాక్ కలర్ శారీలో జుట్టు మొత్తం పోనీ పెట్టేసి ఒక చేతికి వాచ్, ఒక చేతికి బ్రాస్లెట్తో, మెడలో సింపుల్ చైన్, చెవులకి చిన్న స్టడ్స్తో సింపుల్ ఇంకా ఎలిగెంట్గా ఉంది. ఇంకొక సిగార్ని తీసి నోట్లో పెట్టుకుంటున్న డేవిడ్కి తనని చూసేసరికి సిగార్ జారిపోయింది కూడా తెలియక లైటర్తో వెలిగించాలని చెయ్యి కాల్చుకున్నాడు. చెయ్యి చురుక్కుమనేసరికి ఉలిక్కిపడి ఊహల నుంచి బయటకు వచ్చి మళ్ళీ వెంటనే జననికి వైపు చూశాడు. నవ్వుతూ వాళ్ళ నాన్నకి బాయ్ చెప్తున్న జనని చూసి గడ్డం రుద్దుకుంటూ, వావ్ బేబ్, యూ లుక్ సో సెక్సీ అని పైకే అని కళ్ళ నిండా కామాన్ని నింపుకొని చూస్తూ ఉండిపోయాడు. వాళ్ళ నాన్నలా వెళ్ళగానే కాలేజ్లోకి నడుస్తూ విష్ చేస్తున్న స్టూడెంట్స్ని తిరిగి విష్ చేస్తూ లోపలికి వెళ్తోంది. డేవిడ్ ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసి జనని వెనకాలే ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. డేవిడ్ని చూసిన చాలామంది భయంతో పక్కకి తప్పుకుంటే, కొంతమంది మాత్రం అతను అంత ఎర్లీగా కాలేజ్కి రావడం ఏంటో అర్థం కాక విచిత్రంగా చూస్తున్నాడు. వాళ్ళందరికీ ఒక లుక్ని పడేసి జనని వెనకే వెళ్తున్న అతనికి సడన్గా ఎదురుగా వచ్చింది మైనా. ఆమె వైపు విసుగ్గా చూస్తూ వాట్ అన్నాడు. పాపం బాబు మూడు తెలియక అతని చేయి పట్టుకొని కారిడార్ చివరికి తీసుకెళ్లి డేవిడ్ చేయి తన నడుము మీద పెట్టుకొని, వాట్ డేవిడ్, నిన్న నైట్ నన్ను రమ్మన్నావు కదా, బట్ గెస్ట్ హౌస్ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం ఎంత హాట్గా రెడీ అయ్యి ఆశగా వచ్చానో తెలుసా, బట్ మీ సెక్యూరిటీ నన్ను లోపలికి కూడా ఎలా చేయలేదు తెలుసా అంది
గారాలిపోతూ ఆమె మాటలకి వస్తున్న విసుగుని దాచి, నిన్న నైట్ నాకు చిన్న వర్క్ ఉంది, అందుకే కుదరలేదు అన్నాడు. అది నాకు ముందే చెప్పొచ్చు కదా, ఎంతగా వెయిట్ చేశానో తెలుసా? నువ్వు అతని కాల్ కూడా లిఫ్ట్ చేయలేదంట, చాలా డిసప్పాయింట్ అయ్యాను తెలుసా అని అంది, అతని ఛాతీ మీద చేత్తో తడుతూ. అక్కడ ఉన్న హెయిర్ని మెలితిప్పుతూ లాగుతూ, ఆమె చేస్తున్న పనులకి కంట్రోల్ తప్పుతూ. అంతగా డిసప్పాయింట్ అయ్యావా అన్నాడు, ఆమె నడుము మీద ప్రెషర్ పెంచి కింద పెదాని మునివేళ్లతో లాగుతూ. బాగా, ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా నీ కోసం అంది ఓపెన్గా ఉన్న ఆమె షర్ట్ బటన్స్ నుండి క్లీవేజ్ అతనికి కనిపడేలా చేసి మరీ మాట్లాడుతూ. ఆమె వేషాలకి సైడ్ స్మైల్ చేసి ఇద్దరి మధ్య గ్యాప్ లేకుండా అతను ఆమెని తన వైపుకి లాక్కొని, డోంట్ వర్రీ, ఈరోజు నిన్ను అస్సలు డిసప్పాయింట్ చేయను, అండ్ నైట్ వరకు నేను కూడా వెయిట్ చేయలేను. సో ఇంకా సేపట్లో అటెండర్ని అడిగి నేను ఇవ్వమన్నానని కీస్ ఇవ్వమను, వాడే ఇస్తాడు. అన్ని తీసుకొని ఆ రూమ్లో నా కోసం వెయిట్ చేయి, నేను వస్తాను, ఓకేనా అన్నాడు. దాని గురించి తనకి ముందే తెలుసు కాబట్టి ఓకే అని మత్తుగా చెప్పి, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను చెప్పింది. బలంగా ఆమె పెదాలు అందుకొని కాసేపు తనకి ఇష్టం వచ్చినట్లుగా కొరికి ఆమె బ్లడ్ని టెస్ట్ చేసి, వెయిట్ ఫర్ మీ గర్ల్ అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డేవిడ్. అతను వెళ్ళిన వైపే చూస్తూ సైడ్ స్మైల్ ఇచ్చింది మైనా. కథ ఇంకా ఉంది. మరిప్పుడు డేవిడ్ జననిని ఏమైనా చేస్తాడా? జనని సంగతి తెలియక పాపం జననితో పెట్టుకున్నాడు. అసలు జననికి డేవిడ్ వల్ల జరిగిన నష్టం ఏంటి? ఇందులో విక్కీ పాత్ర ఎంత ఉంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఫ్రెండ్స్, రైటర్ గారు అప్డేట్ ఇచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను. అంతవరకు మిస్టర్ రూడ్ సిరీస్ని కూడా ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.